పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే తిథిని చోళంగి అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజు మనము వైద్య వీర రాఘవ స్వామిని అయితే దీపారాధన చేసుకోవాలి. మనం ఆ రోజు ఉదయము 5 నుంచి 6 గంటల మధ్య మన దీపారాధన అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ రోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ పడుకోకూడదు. నేను ఆ పూజ ఎలా చేసుకున్నానో చూడండి. ఒక హారతి ప్లేట్ అయితే తీసుకున్నాను. అందులో మనం ఫస్ట్ బియ్యం నానబెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని అందులోనే షుగర్ కొంచెము ఇలాచి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఒక గుంటలాగా చేసుకొని ఆవు నెయ్యిలో ముంచిన 2 పువ్వు ఒత్తులను అయితే తీసుకొని ఈ విధంగా నేను దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకున్నప్పుడు మన కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని తలుచుకుంటూ మనం దీపారాధన అయితే చేయాలి. ఎందుకంటే ఈ దీపారాధన చేసేటప్పుడు ఆ పూజలో కంపల్సరిగా వాళ్ళనైతే మనం కూర్చోబెట్టి దీపారాధన అయితే చేయడం చాలా మంచిది. సాయంత్రం సమయంలో మనమైతే వాళ్ళ పేర్లు చెప్పుకొని బెల్లంనైతే చెరువులో కానీ నదిలో కానీ వాటర్లో కానీ వదిలేయాలి. ఆ రోజు అమావాస్య కాబట్టి మనము అమావాస్య రోజు ఆ లక్ష్మీదేవిని పూజిస్తాము కాబట్టి మనము ఆ రోజు అయితే ఉప్పు దీపం అయితే కంపల్సరిగా పెట్టుకోండి. ఆ రోజు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఉప్పు దీపారాధన చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది.